చిలుకూరు బాలాజీ టెంపుల్ అనమాట. చూడండి, ఇది బస్ అయితే మెహదీపట్నం నుంచి అయితే పోతుంది. 288D అంట ఈ బస్ అయితే ఎక్కితే ఇక్కడ నుంచి అయితే మెహదీపట్నం నుంచి ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే పోవచ్చు. ప్రజెంట్ చిలుకూరు బాలాజీ టెంపుల్ స్టాప్ వచ్చిందనమాట. ఇప్పుడు నేను మొన్న ఒక 2-3 రోజులు అయితే ఈ ఏరియా ఉంది చూసారా. ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఏరియా మొత్తం ఫుల్ అంటే ఫుల్ జనాలతో నిండిపోయి ఉండే అనమాట. ఒక ఇంచుమించు ఒక 10 లక్షల మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చారు. ఒక 2 days బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడైతే ఫుల్ జనంతో నిండిపోయి ట్రాఫిక్ జామ్, ఒక 10 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పేసి అయితే విన్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు ఆ సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు. చాలా అంటే చాలా తక్కువ జనం ఉన్నారు. చాలా పీస్ఫుల్గానే ఉంది. ఇంకో ప్లేస్ అయితే చూడండి, ఇదంతా ప్లేస్ అన్నమాట. నేను ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్కి మెయిన్గా రావడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను ఇక్కడికి వస్తా అని చెప్పేసి అయితే మొక్కుకున్న మొక్కు అయితే మనం తీర్చలేదు, మళ్ళీ రాలేదు. అప్పటి నుంచి ఇప్పటికీ ఒక 5-6 years అయిపోయింది. అప్పటి నుంచి అయితే నా మొక్కు అయితే తీర్చుకోలేదు. అందుకే ఇప్పుడైతే మొక్కు అయితే తీర్చుకుందామని చెప్పేసి అయితే చిలుకూరు బాలాజీ గుడికి అయితే నేనైతే వచ్చిన అనమాట. ఇప్పుడైతే దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి అయితే పోతున్నా. ఇంకా ఇప్పుడు మొక్కు తీర్చుకొని ఇంకో మొక్కుకొని వద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. వచ్చిన తర్వాత అయితే చూడండి, మొత్తం ఇట్లా ఉంది. గుడి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే ఎవరైనా తీసుకుంటే ఇక్కడనే కొట్టుకొని అయితే లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నా. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి అయితే దర్శించుకోనికి పోదాం. ఇక్కడైతే నాకు 2 కొబ్బరికాయలు ఇచ్చారనమాట. ఇక్కడ ఈ 2 కొబ్బరికాయలు ఇక్కడనే కొట్టేసి అయితే లోపలికి అయితే పోవాలంట. బ్రదర్, ఈ 2 కొబ్బరికాయలు ఇల్లేనేయాలా? దోనో ఒక కొబ్బరికాయ అయితే లోపల వేయాలంట, ఒక కొబ్బరికాయ అయితే మనం తీసుకోవాలంట. ఇప్పుడైతే ఒకటి కొట్టినా, ఇంకోటి అయితే కొడుతున్నా ఇప్పుడు నేను ప్రజెంట్. ఒకటైతే లోపలికి వేసేయాలి ఇట్లా. మిగతా ఈ 2 కొబ్బరికాయలు అయితే మనం అయితే కవర్లో పెట్టుకొని అయితే మనం ఇంటికి అయితే తీసుకెళ్ళాలంట. ఇప్పుడు ఈ పూలదండ ఉంది కదా, ఈ పూలదండ అయితే ఇప్పుడు లోపలైతే ఇవ్వాలంట. మనము లోపలైతే ఇది ఇచ్చేద్దాం. ఇవన్నీ ఎప్పుడైనా భక్తులు ఎక్కువగా వచ్చినప్పుడు అయితే ఇవి ఇక్కడ లైన్ కట్టడానికి అయితే ఇవన్నీ ఇట్లా ఉన్నాయన్నమాట. చిలుకూరు బాలాజీ గుడిలోకి వచ్చిన తర్వాత అయితే మొత్తం వ్యూ పాయింట్ ఇట్లుంటుంది చూడండి. ఇదైతే మొత్తం దర్శనానికి వెళ్ళడానికి అయితే దారి. ఇది కొబ్బరికాయలు అక్కడే కొట్టి రావాలని చెప్పేసి అయితే మనకు బోర్డు పెట్టారు. ఈ చిన్న దారి నుంచి అయితే లోపలికి పోవాలి. అందరూ చూడండి ఎట్లా ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇప్పుడు 108 ప్రదక్షిణాలు అయితే నేను కూడా చేయబోతున్నాను అనమాట. ఇంతకు ముందుకైతే బ్యాగ్స్ కానీ ఫోన్స్ కానీ అయితే లోపలికి అయితే అలౌ లేకుండే, బయటనే పెట్టి రావాలి. ఇప్పుడైతే బ్యాగ్స్ కూడా తీసుకొని రానిస్తున్నారు. ఇప్పుడు 108 ప్రదక్షిణాలు అయితే
గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పారి మురారే మూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద పుష్పానికి అందరూ నమస్కారం పెట్టుకోండి. అందరూ నా వెనకాల సంకల్పం చెప్పండి. అందరూ చెప్పండి. మమ మమ కుటుంబస్య క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్య దివ్య చరణారవింద శత ఫైనల్గా 108 ప్రదక్షిణాలు అయితే పూర్తి చేసుకున్నాం శ్రీ బాలాజీ చిలుకూరు బాలాజీ స్వామి గుడిలో. ఇప్పుడైతే ఇంకా అందరూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. నేనైతే 108 ప్రదక్షిణాలు అయితే పూర్తి చేసుకున్నాను మొత్తం అయితే. ఇప్పుడైతే ఇక్కడ వచ్చి అయితే కూర్చున్నాను. నాకు 108 ప్రదక్షిణాలు చేస్తుంటే ఒకటి అనిపించింది, ఏదైనా ఒక కోరిక కోరుకొని మనము దేవుని చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసేది ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్ష పెడుతున్నాడు అన్నట్టు నాకైతే అనిపించింది. అంటే నీ కోరిక బలమైనదేనా, నీ కోరిక కోసం నువ్వు బలంగానే ఉన్నావా లేదా అని చెప్పేసి దేవుడు మనల్ని ఒక పరీక్ష పెడుతున్నాడు ఈ ప్రదక్షిణాలతో అని చెప్పేసి అని నాకు అనిపించింది. ఎందుకంటే మొదటిగా నాకు ఒక 20 ప్రదక్షిణాలు చేసే వరకు ఏం కాలేదు, మంచిగా స్పీడ్గా మంచిగా చేశాను. ఒక 30 నుంచి 50 వరకు ప్రదక్షిణాలు చేసే టైం ఉంటుంది చూసారా, ఆ టైంలో ఫుల్ కాళ్ళు గుంజడం, ఈ కొంచెం నీరసంగా ఉండడం అనే కొంచెం ఫీలింగ్ కలిగిందనమాట. ఆ తర్వాత నాకు కొంచెం వాటర్ తాగాలనిపించింది. కొంచెం వాటర్ తాగిన తర్వాత ఏం కాదు పర్లేదు అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. అట్లా ఒక తర్వాత మళ్ళీ ఒక 10 నుంచి 20 ప్రదక్షిణాలు చేసేలోపు, ఒక 70 నుంచి 80 ప్రదక్షిణాలు చేసేలోపు కొంచెం రిలాక్స్గానే వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళా ఒక 80 నుంచి 90 ప్రదక్షిణాలు చేసే టైంలో, 80 నుంచి 100 ప్రదక్షిణాలు చేసే టైంలో మళ్ళీ ఫుల్ కాళ్ళు గుంజడం, నీరసం రావడం, మరియు ఏది చక్కెర వచ్చి పడిపోవడం లాంటి ఆ టైప్లో అనిపించింది అనమాట. నా ఫీలింగ్ మొత్తం పడిపోతానేమో అనిపించింది. అయినా కూడా నువ్వు పట్టు వదలకుండా నువ్వు ప్రదక్షిణాలు 108 ఎప్పుడైతే కంప్లీట్ చేస్తావో అప్పుడు దేవుడికి కూడా అనిపిస్తుంది అనమాట, వీడు ఒక కోరిక మీద చాలా బలంగా కోరుకున్న కోరిక ఇది, ఇతని కోరిక ఎలాగైనా నెరవేర్చాలి అని మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడేమో అని నాకు ఈ 108 ప్రదక్షిణాలు చేస్తుంటే నాకు అనిపించింది. ఇది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. నాకు అట్లా అనుభూతి చెందిందనమాట. నాకు ఆ టైప్లో అనిపించింది అనమాట. పూర్తిగా అయితే మొత్తం అయితే ఇప్పుడు 108 ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. నా వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. చిలుకూరు బాలాజీ గుడిని అయితే ఒక్కసారైనా దర్శించుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే చిలుకూరు బాలాజీ దేవుని అయితే మనకు అందరూ వీసా దేవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైనా ఫారెన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వీసా రాని వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతుంటారు కదా, ఈ దేవుడి దగ్గరకు వచ్చి ఒక్కసారి దర్శించుకున్నట్లయితే వీసా అయితే తప్పకుండా వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ చాలా వరకు అయితే నమ్ముతూ ఉంటారనమాట. అందుకే వీసాలు కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చిలుకూరు బాలాజీ టెంపుల్ని అయితే దర్శించుకొని అయితే ఒకసారి ట్రై చేయండి. దేవుడు మనల్ని కరుణించి వీసాలు కూడా ఇస్తాడేమో. ఎందుకంటే చిలుకూరు బాలాజీ గుడి అంటే అందరికీ తెలుసు, వీసాల దేవుడు అని చెప్పేసి, వీసాలు ఇచ్చే దేవుడు అని చెప్పేసి ఇక్కడ పేరు. బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఈ చెట్టుకు ఈ దారాలన్నీ ఎందుకు కట్టిరు అనుకుంటారు కదా, ఇక్కడ కోరిక కోరుకొని ఇట్లా ఈ చెట్టుకైతే ఈ ఒక దారం కట్టేస్తే మనకి కోరిక నెరవేరుతుంది అనేది ఇక్కడ ఒక నమ్మకం అన్నమాట. చూడండి, దేవుడు ఫొటోస్ కానీ, భగవద్గీత బుక్స్ కానీ, ఇలాంటివన్నీ బుక్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ గరుడ పురాణం కూడా ఉంది.
చిలుకూరు బాలాజీ గుడిలో ఉన్న ఇది ఒక మనకు చిన్న చెరువు బావిగా అనిపిస్తుంది చూడండి. చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వాటర్ ఇక్కడ నుంచి సప్లై అయితే. చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియో చేయనిక ఇప్పుడు ఫస్ట్ భారతదేశం మొత్తం ట్రావెలింగ్ చేయబోతున్నా. ఇంకోటి నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకో ప్లాన్ కూడా ఉంది. ఇవన్నీ మనకు మంచి జరగాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకొని మంచి జరగాలని చెప్పేసి అయితే మొక్కుకొని 108 ప్రదక్షిణాలు అయితే చేయడం జరిగింది. దానికోసమే ఈరోజు చిలుకూరు బాలాజీ స్వామి దగ్గరకు వచ్చి నా కోరిక నెరవేర్చని చెప్పేసి మొక్కుకోవడం జరిగింది అన్నమాట.